యుద్ధ సామర్థ్య పరీక్షల కోసం విశాఖలో లార్జ్ కావిటేషన్ టన్నెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నౌకాదళ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారబోతోంది. నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో లార్జ్ కావిటేషన్ టన్నెల్ నిర్మాణానికి శంకుస్థాపనతో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ సరికొత్త అధ్యాయానికి అయితే శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని అత్యుత్తమ టన్నెల్లో ఒకటిగా ఇది నిలవబోతోంది. సముద్ర గర్భంలోనే యుద్ధ నౌకలు సబ్మెరైన్ల సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారు. ఎల్సిటీ పూర్తయితే కాన్సెప్ట్ డిజైన్ నుంచి ఫైనల్ టెస్టింగ్ వరకు ఒకే చోట జరిగే వేదికగా విశాఖ చరిత్ర పుటలకు ఎక్కనుంది. 2 రోజుల క్రితం విశాఖలో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏంటి లార్జ్ కావిటేషన్ టన్నెల్ అంటే, సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించినప్పుడు వాటి ప్రొపెల్లర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే శాస్త్రీయంగా కావిటేషన్ అంటారు. ఈ బుడగలు పేలినప్పుడు విపరీతంగా శబ్దం రావడమే కాకుండా ప్రొపెల్లర్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల పరిశోధనలకు విఘాతం కలుగుతూ ఉంటుంది. ఈ సమస్యను లోతుగా అధ్యయనం చేసేందుకు కృత్రిమంగా సముద్ర వాతావరణాన్ని సృష్టించే ఒక భారీ నీటి సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే లార్జ్ కావిటేషన్ టన్నెల్ అని పిలుస్తారు. విశాఖలో సుమారు 230 మీటర్ల పొడవు ఉండే టన్నెల్ నిర్మించబోతున్నారట. ఈ టన్నెల్లో నీటి ప్రవాహ వేగాన్ని, ఒత్తిడిని నియంత్రిస్తూ నౌకల నమూనాలను రక్షించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనం